విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్నో వేల కుటుంబాలకు అండగా ఉంటున్న స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు తాము అధికారంలోకి వచ్చాక చర్యలు చేపడతామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట తప్పారు అని ఆరోపించారు. ప్రజలను, కార్మికులను నమ్మించి మోసం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ కార్మికుల అంటతో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రోజు కార్మికులకు వెన్నుపోటు పొడిచారు అని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు దిగుతామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష కార్మిక విద్యార్థి యువజన సంఘాలు ఈ రోజు రాస్తారోకో చేస్తున్నారు. మోడీ మోసం చేస్తున్నాడు, చంద్రబాబు మోసం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడు, పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచారు, ఆయన మోసం చేస్తున్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు వేశారు. డబ్బు సప్లై అదాని చేయకపోతే ఏం మాట్లాడట్లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ని కుదిస్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ కి 4 నెలల నుండి జీతాలు లేవు. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని బీజేపీ, చంద్రబాబు, జనసేన కలిసి అధికారంలోకి వచ్చి స్టీల్ ప్లాంట్ ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకే రాస్తారోకో చేస్తున్నాము. తక్షణం స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి, లేని పక్షంలో రాష్ట్రం యొక్క బంద్కు వెళ్తామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి పట్టుగొమ్మలు, అలాంటి పట్టుగొమ్మల్ని కొమ్ములు విరిచేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఎలా నిర్వీర్యం చేయాలా అని చెప్పేసి ఆ ప్లాన్ అనేది చేస్తా ఉన్నారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులకి బీఆర్ఎస్ పేరుతోటి, అలాగే 30% కాంట్రాక్ట్ కార్మికులకి, అలాగే ఐరన్ వేర్ ఇవ్వకుండా, అలాగే స్టీల్ బొగ్గుని సప్లై చేయకుండా, విద్యుత్ సప్లై చేయకుండా చాంపు కింద నీరులాగా స్టీల్ ప్లాంట్ ని ఎలా సర్వనాశనం చేయాలా అని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక దుష్ట పన్నాగంతో ముందుకు వెళ్తుంది. దీని ద్వారా ఈ రోజు విశాఖపట్నం భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు. ఇప్పటికే యువత 40% మంది నిరుద్యోగంతో ఈ రోజు దేశానికి స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో లేని నిరుద్యోగం ఈ సంవత్సర కాలంలో బాగా పెరిగింది. అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు యువత యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయడం అనేది మొత్తం దేశాన్ని కట్టి కొవ్వులని విరిచేసే పరిస్థితి ఏర్పడడం మూలంగా ఈరోజు దేశ సార్వభౌమాధికారాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, మా పార్టీ సపోర్ట్ ఇచ్చి కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ 2 పార్టీల మీద చాలా పెద్ద భ్రమంతో స్టీల్ ప్లాంట్ కాపాడతారని చెప్పేసి ఈ 2 పార్టీలని గెలిపించడం జరిగింది. కానీ బీజేపీతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ని కాపాడతారా, లేకపోతే మీ ఆస్తుల్ని కాపాడుకుంటారా, లేకపోతే ప్రజల ఆస్తుల్ని కాపాడుకుంటారా? ప్రజల ఆస్తుల్ని కాపాడకపోతే భవిష్యత్తులో ఆ ప్రజలే మీకు గంగలో ముంచేస్తారని చెప్పేసి ఇప్పుడు తుఫాన్లో ఎలాగైతే మొత్తం పేద ప్రజలు ఎలా మునిగిపోతా ఉన్నారో ఆ రకంగా మీ పార్టీని కూడా ముంచేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ రోజు విశాఖలో ఉన్న కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ రాస్తారోకం చేస్తున్నాము. పోలీసులు అయితే చాలా దారుణంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ రోజు ఈ వ్యవస్థ అంతా కూడా ఎవరు పనిచేస్తుందంటే మోడీకి, చంద్రబాబు నాయుడికి. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నారు. సార్ కూడా అధికారంలోకి వచ్చాడు, కానీ ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మడానికే వారం రోజుల నుంచి అక్కడ కోల్ గాని, స్టీల్ గాని ఏది కూడా అమ్మకుండా అసలు 3 సెంటర్లు ఒకే పనిచేస్తుంది. అంటే ఇది కూడా పనిచేయకుండా పోతే మొదలు చేద్దామన్న ఆలోచన ఈ రోజు ప్రభుత్వానికి ఉంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గెలిచింది అని అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? 3 పార్టీలు కలిపి ఏకమయ్యి ఈ రోజు రాష్ట్రంలో అధికారంకి వచ్చి మోడీకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మోడీ చేస్తున్న ఏదైతే పాలన ఉందో ఆ పాలన మాత్రం చాలా దుర్మార్గమైన పాలన. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ప్రాణాలు త్యాగం చేసి ఇలా స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ ని ఈవేళ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా తప్పుడు విధానం